చేయడానికి కారణం ఏంటి కూటమి? ఓకే ఓకే ఒక్క నిమిషం మీ ఫ్రేమ్ ఒకసారి చెక్ చేసుకోండి కదా, మీ ఫ్రేమ్ చెక్ చేసుకోండి. రైట్. రేగడి లక్ష్మణ్ గారు మా సోదరులు, వైసీపీలో ఉన్న చాలా మంచి వ్యక్తి. పాపం వైసీపీలో ఎన్ని స్కాములు జరిగినా, ఎన్ని తప్పులు చేసినా కానీ ఫ్రేమ్ ముందుకు వచ్చి వాళ్ళని వెనకేసుకు రావడంలో తర్జన భర్జన పడి ఎంతో కష్టంగా ముందుకు వచ్చి డిబేట్కి వచ్చి మాట్లాడే వ్యక్తి మా రేగడి లక్ష్మణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్ అన్న రేపు నెక్స్ట్ టైం అన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన స్కాముల్ని పాపాలని మొయ్యలేక ఆయన మోస్తున్నాడు. సరే మాట్లాడదాం. 3 ఆణిముత్యాల గురించి ఏదైతే మీరు వైసీపీలో చెప్పిన 3 ఆణిముత్యాలు ఏదైతే ముగ్గురు ఉన్నారో, ఎవరైతే బొమ్మల కరుణాకర్ రెడ్డి గారిని, సిదిల అప్పర్రాజు గారిని, అలాగే ఇంకొక వ్యక్తి ఎవరైతే మీరు స్పెషల్గా డిస్కస్ చేశారో ఆ 3 వ్యక్తుల గురించి మాట్లాడతాం సార్. మాట్లాడే ముందు ఇందాక సోదరులు తప్పుగా మిస్టేక్ చెప్పారు. బోండా ఉమా గారి కేసు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే 2014 టు 19 మధ్య జరిగింది. చిలకలూరిపేట దగ్గరలో జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో, ఎన్డీఏనే అధికారం ఉంది, ఇప్పుడు ఎన్డీఏనే అధికారంలో ఉంది. కాబట్టి సిదిలి అప్పర్రాజు గారి కొడుక్కి అలాగే బోండా ఉమా గారి కొడుకు 2 యాక్సిడెంట్లు మనం కంపేర్ చేసుకుందాం అండి. బోండా ఉమా గారి కొడుకు యాక్సిడెంట్ అయిన తర్వాత బోండా ఉమా గారు కానీ వాళ్ళ కొడుకుని మీరు వెళ్ళి పోలీసులో సరెండర్ కానీ అని చెప్తే వాళ్ళ కొడుకు వెళ్ళి సరెండర్ అయ్యాడు. అప్పుడు పోలీసులు కేసు పెట్టారు. కానీ మరి మన కేసులు ఏమైంది? సిదిలి అప్పర్రాజు గారు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఎవరైతే యాక్సిడెంట్ అయినాడో ఆయన స్పాట్లో చనిపోలా, ఊపిరితో ఉన్నాడు. ఆ అబ్బాయి అప్పటికప్పుడు ఇంటికి పోకుండా, ఇంటికి వాళ్ళ నాన్నతో బిర్యానీలు పకోడీలు తినకుండా చనిపోతున్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే బతికే అవకాశాలు ఉన్నాయి. మీరు అది చేయకుండా ఏం చేశారు? ఎవరైతే మీ కొడుకున్నారో ఆయన తీసుకెళ్ళి పక్కన దాచిపెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తిని ఇరికిచ్చారు. అంటే కంపారిజన్ మనకు తెలియాలి. పోలీసులు ఎందుకు ఈ కేసులు పెడుతున్నారు ఏంటంటే మనకు కంపారిజన్ తెలియాలి. మీరేమన్నారు? కక్షపూర్వకంగానే స్పీకర్ మీద కానీ, లేదంటే అప్పలరాజు గారి మీద కానీ, లేదా బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారని ఒక చిన్న ఎలిగేషన్ చేసి మీరు పక్కా పోతున్నారు. అంటే మా మీద బురదేసి పక్కా పోతున్నారు. మీరు అది కడుక్కోవాలిగా. నేను ఇప్పుడు మా సోదరుని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సిదిలి అప్పలరాజుకు ఫోన్ చేసి, అయ్యా మీ కొడుకు యాక్సిడెంట్ చేశారు కదా, మీరు ఆయన పక్క నుంచి మీ కొడుకు బదులు వేరే ఆయన్ని పంపించమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేశారా? లేదా మా మాధవన్ని ఏమైనా ఫోన్ చేశాడా సిదిలి అప్పలరాజు గారికి? మీరు చెప్పండి. బహుశా జగన్ ఫోన్ చేశాడో నాకైతే తెలియదు. కానీ మా ముగ్గురులో మేము ఎవరైనా ఫోన్ చేసామా? ఫోన్ చేసి మిమ్మల్ని కేసులో ఇరుక్కోమని చెప్పామా? అందులో మా తప్పేలా అయింది? లేదంటే సిదిలి అప్పలరాజు గారి కొడుకుని ఆ టైంలో నువ్వు బైక్ వేసుకెళ్ళి నిలవయ్యా, ఒక ఆయన ఉంటాడు గుద్దా అని చెప్పి మేమేం చెప్పినవా? ఇందులో కక్షపూరితం ఎలా జరిగింది? హత్య చేసింది మీరు, యాక్సిడెంట్ చేసింది మీరు, తప్పించింది మీరు, అంతా చేసి రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయింది మీరు. సో మీరు తప్పులు చేసి కక్షపూరితంగా అంటే ఎలా? దానికి తోడు ఇంట్లో ఆడబిడ్డను తీసుకొచ్చి ముందు కెమెరాల ముందు పెట్టి మీరు నాటకాలు ఆడతారు. ఆ ఆడబిడ్డ కూడా సిదిలి అప్పలరాజుగా ఇంట్లో చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది, నువ్వు చేసినా తప్పుడు పని, నీ కొడుకు చేసినా తప్పుడు పని, మమ్మల్ని బయటకు వచ్చి నటించమంటే ఎలా కరెక్ట్ కాదని చెప్పి పాపం ఆడబిడ్డ చెప్పినా కానీ మీరు బయటికి కెమెరా ముందు, సెంటిమెంట్ ముందు మీరు తీసుకొచ్చారు కదా. మరి ఇదే చనిపోయిన వ్యక్తి పేద వ్యక్తి కదా, వారి ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? వాళ్ళకి నష్టపరిహారం కింద ₹1 మీరు ఇచ్చారా? మీరేం చేశారు? మరి తప్పు మీ దగ్గర పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎవరైతే మీరు స్పీకర్ గారి గురించి మాట్లాడారో స్పీకర్ గారి గురించి మాట్లాడదాం. స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎంత హోందాగా, ఎంత డిగ్నిటీగా, ఎంత ఇదిగా ఉండాలి. ఇదే స్పీకర్ మన తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన కోట్ల శివప్రసాద్ గారికి అలాగే ఈయనకి ఇద్దరికి కంపేర్ చేద్దామండి. కోట్ల శివప్రసాద్ గారి మీద ఆరోపణలు వస్తే ఆ సామాను మా ఇంట్లో ఉంది బాబు, తీసుకెళ్ళండి, అవసరమైతే ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బు నేను కడతాను, మీరు తీసుకోవాలని బహిరంగంగా లేఖ రాశారు, చెప్పాడు. అయినా మీరు ఏం చేశారు? ఫర్నిచర్ దొంగ అని ఎన్నో సంవత్సరాలు హోందా తనతో రాజకీయం చేసిన వ్యక్తిని ఒక దొంగగా చిత్రీకరిస్తే ఆయన చనిపోవడం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ బాధతో, ఆ పేరు పోవడంతో. మరి మీ నాయకులు ఏం చేశారు? రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తిని, బతికున్న వ్యక్తిని చంపేసి అతను చనిపోయాడని చెప్పి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ బంధువు అని చెప్పి వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ మీ పేరు మీద పెట్టుకున్నారు. సో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని ఐడియా చంద్రబాబు గారు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? మా మాధవన్ ఇచ్చారా? మీకు ఎవరు ఇచ్చారు? మీ ఐడియానే కదా, మీరే చేసుకున్నారు కదా, మీరే దొరికిపోయారు కదా. తప్పులు మొత్తం మీరే చేసి ఈ రోజు ఏమన్నారు? కక్ష సాధింపు చర్య మా మీద అన్నారు. మేము ఎందుకు పెడతామన్నా? మీ కేసు సిదిలి అప్పలరాజు గారి కొడుకు మర్డర్ కేసు, మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మేము ఎందుకు పెట్టలా? వాళ్ళు చేయలేదు కాబట్టి మేము పెట్టలా. మీ ఇంట్లో ఎవరైతే సిదిలి అప్పలరాజు ఇంట్లో చేశారు కాబట్టి వాళ్ళు ఏం పెట్టారు? నిజంగా అంత కక్ష సాధింపు చర్య ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వాళ్ళ మీద పెట్టాలి కదా, మేము ఎందుకు పెట్టలా? కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ బొమ్మల కరుణాకర్ రెడ్డి ఇష్యూ కూడా మాట్లాడదాం.
శుద్ధపోస ఆనిముత్యం మరొక ఆనిముత్యం ఈయనేమంటున్నాడు, మా అన్నవాడు చెప్పడం జరిగింది, ఆయన సొంత ల్యాండ్ని మీరు స్వాధీనం చేసుకున్నా అన్నారు. మీరే సొంత ల్యాండ్ అని మీరు అంటున్నారన్న. ఇప్పటికి భూముల కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లు ఆధారాలు కోర్టులో కేసు వేయకుండా బయట పెట్టకుండా ఇంతవరకు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? ఆయన ఆక్యుపై చేసింది గవర్నమెంట్ ల్యాండ్, బలవంతంగా తీసుకున్నాడు అని చెప్పి ఆయనకి తెలిస్తే కూటమి ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మేము ఎవరికి రాసివ్వాలా, సమ్ ఎక్స్కో సమ్ వైకో సమ్ జట్టుకో రాసివ్వాలా. మీరేం చెప్తున్నావు, అది ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి మేము స్వాధీనం చేసుకున్నాం, అది ప్రజల ఆస్తి అని చెప్పి మేము స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి డాక్యుమెంట్స్ బయట పెట్టి ఇది మా తాత మా ముత్తాత వైఎస్ రాజారెడ్డి గారు మా తాత కమ్మారు, మా తాత మాకిచ్చారు చెప్పి మాకేమన్నా మీకేమన్నా డాక్యుమెంట్స్ చూపించాడా? ఉంటే మీరు లైవ్లో చూపించిన డాక్యుమెంట్స్. సో మీరు కబ్జాలు చేస్తారు, మీరు బూతులు పెడతారు. ఇందాక మా సోదరు గారు మామూలుగా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నాయకులు మొత్తం అపోజిషన్ లీడర్లో ఉన్న చంద్రబాబు గారిని కానీ లేదంటే మా పవనాన్నని కానీ లేదా మమ్మల్ని కానీ విపరీతమైన బూతులు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకు ఎందుకున్నారు మీకు తెలుసా? ఎందుకంటే వీళ్ళు దందాలు కబ్జాలు ఇంకోటి ఎంత తప్పుడు పని చేసినా మన ల్యాండ్ అయితే కబ్జా చేయలేదు కదా, లేదంటే మన ఇల్లు అయితే తీయలేదు కదా, మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి కమిషన్ అడగలేదు కదా, ఎవరైనా పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు కదా. మనకెందుకని జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని ఉన్నాడు. వీళ్ళందరూ ప్రజల మీద పడి 1000 కోట్లు ఎలకేశారు. తప్పు చేసింది వీళ్ళు, అవినీతి చేసింది వీళ్ళు తప్పులు చేస్తే ఈ రోజు మేము యాక్షన్ తీసుకుంటే 2.5 సంవత్సరాల తర్వాత మేము యాక్షన్ తీసుకుంటే ఇప్పటికొచ్చి మీరు కక్ష సాయం చర్య చేస్తే తప్పు కదా లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్ సార్ ఇప్పుడు